హలో గైస్, దిస్ ఇస్ వంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము ఫారెక్స్ బేసిక్స్ మనం మాట్లాడుకున్నాం. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ బేసిక్స్ మనం దీంట్లో మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో గైస్, ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టైప్ ఆఫ్ చార్ట్స్లో చాలా టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. లైక్ జపానీస్ క్యాండిల్స్ అని, బార్ చార్ట్స్ అని, లైన్ చార్ట్ అని, మళ్ళీ ఇంకో చార్ట్స్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. బట్ దాంట్లో ఏంటంటే మోస్ట్లీ జపానీస్ క్యాండిల్స్కి చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే చాలా స్ట్రాటజీస్ థీమ్ బేస్డ్గానే ఉంటాయి అన్నట్టు. బార్ చార్ట్స్ కూడా యూజ్ చేస్తారు, బట్ ఏంటంటే చాలా తక్కువ. మీకు లైన్ చార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. బట్ ఏంటంటే మోస్ట్లీ అందరు క్యాండిల్ స్టిక్ చార్టర్స్కి చాలా ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో గైస్, మన క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో ఏంటంటే మనకి టూ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి, బుల్లిష్ క్యాండిల్ అండ్ బియరిష్ క్యాండిల్. ఓకే, బుల్లిష్ క్యాండిల్ అంటే పైకి వెళ్ళేది అండ్ బియరిష్ క్యాండిల్ అంటే కిందకి వచ్చేది. ఓకే, సో గైస్, ఇప్పుడు మీకు పెయింట్లో చూపిస్తాను నేను. సో గైస్, ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది గ్రీన్ కలర్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్, రెడ్ కలర్ వచ్చేసి బియరిష్ క్యాండిల్. ఓకే, బుల్లిష్ క్యాండిల్ అనేది కింద నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి అది పైకి వెళ్తుంది అన్నట్టు, అంటే హైకి వెళ్తుంది అన్నట్టు. ఓకే, సో గైస్, ఇది ఏంటంటే పైకి వెళ్ళే క్యాండిల్ ఎప్పుడైనా కానీ కిందకి వెళ్ళి ఓపెన్ అవుతుంది. కాబట్టి ఓపెనింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది గైస్. ఓకే, ఇది ఓపెన్ అనుకోండి. ఓకే, ఇది ఓపెన్ అండ్ దిస్ ఇస్ ద క్లోజ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద హై, ఈ క్యాండిల్కి హై, అండ్ దిస్ ఇస్ ద లో, ఈ క్యాండిల్కి లో. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓపెన్ అవుతుంది. ఇవేంటంటే టేల్స్ అనొచ్చు, మీరు విక్స్ అనొచ్చు. ఓకే, మధ్యలో ఉండేది బాడీ. ఓకే, ఇది బియరిష్ క్యాండిల్ గైస్. బియరిష్ క్యాండిల్ ఏంటిదంటే ఆ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నా, లేదంటే ఆ కరెన్సీ పేరు కానీ స్టాక్ ఏదైనా కానీ అది కిందకి వెళ్తుంది అన్నప్పుడు మనకు బియరిష్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, బియరిష్ క్యాండిల్ ఏంటంటే మనకు పైనకి వెళ్ళి ఓపెన్ కావాలి కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ క్లోజ్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద బాడీ, అండ్ దిస్ ఇస్ ద హై, అండ్ దిస్ ఇస్ ద లో. ఓకే, అర్థమైంది కదా గైస్? మీకు అర్థం కాకపోతే కమెంట్స్లో పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ గైస్, క్యాండిల్ బేసిక్స్, బుల్లిష్ క్యాండిల్స్ అండ్ బియరిష్ క్యాండిల్స్. ఓకే, సో గైస్, దీంట్లో ఏంటంటే ఇది క్యాండిల్స్లో అంటే లైక్ ట్రెండ్లో ఉండే పవర్ ఇది ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు దీంతో. అంటే కంటిన్యూ ప్యాటర్న్స్ కానీ అట్లాంటి ఏమైనా ఉంటే బుల్లిష్ పవర్ ఎక్కువ ఉందా, బియరిష్ పవర్ ఎక్కువ ఉందా అనేది మనం ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ మోస్ట్ బుల్లిష్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఈ బాడీ మొత్తం బుల్లిషే కవర్ చేసేసారు, దీంట్లో ఎట్లాంటి బియరిష్ కూడా లేదు. బియరిష్ కొంచెమైనా వచ్చిందంటే దీని లోపల కంపల్సరీ విక్స్ ఆర్ టేల్స్ దీంట్లో ఫామ్ అవుతాయి. ఓకే, సో గైస్, దీంట్లో ఏంటంటే విక్స్ అండ్ టేల్స్ దీంట్లో ఫామ్ లేవు. సో కంప్లీట్గా మోస్ట్ బుల్లిష్ అంటే ఏంటంటే బాడీయే ఉంటుంది, దాని లోపల విక్స్ కానీ టేల్స్ కానీ ఉంటాయి. ఓకే, సో ఏంటంటే ఇట్ టెల్స్ అబౌట్ దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ మూమెంట్ ఇన్ బుల్లిష్ మార్కెట్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ మోస్ట్ బుల్లిష్. ఓకే, ఇది ఒక మొత్తం క్యాండిల్. సో ఈ మొత్తం క్యాండిల్కి యాక్చువల్గా ఏంటంటే బియరిష్ మొత్తం కింద దాకా తీసుకొస్తుంది. కింద దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది అంటే బియరిష్ ప్రెషర్ ఎక్కువ ఉంటే లాస్ట్ క్లోజింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ అంటే లైక్ బియరిష్తోని బుల్లిష్తోని ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఏంటంటే సెకండ్ మోస్ట్ బుల్లిష్ అన్నట్టు. ఓకే, లైక్ ఇది మీకు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ వస్తే ఇది దీనికి మీ స్పిన్నింగ్, ఇది పిన్ బార్ అని ఇట్లా అనొచ్చు. మీకు అది టాపిక్ వచ్చినప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ మోస్ట్ బుల్లిష్ గైస్. పైన విక్ ఉంది, కింద విక్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మధ్యలో వచ్చేసి బాడీ ఎక్కువ ఉంది, చిన్న చిన్న విక్స్ ఉన్నాయి అండ్ బాడీ మాత్రం చాలా పెద్ద ఉంది. ఓకే, దిస్ ద నార్మల్ బుల్లిష్. అండ్ సెకండ్ వచ్చేసి న్యూట్రల్ బుల్లిష్, లైక్ మీ డోజీ అని కూడా అనుకోవచ్చు, ఏదని అనొచ్చు. అండ్ దట్ ఈస్ ద కలర్లెస్ ఆర్ విత్ కలర్ ఆల్సో, యూ కెన్ కాల్ ఇట్ ఎనీథింగ్. అండ్ న్యూట్రల్ బుల్లిష్ గైస్, దీనికి న్యూట్రల్ బుల్లిష్ అంటారు. ఓకే, అంటే దీంట్లో ఏంటంటే బియరిష్ లేదు, బుల్లిష్ లేదు, బట్ మధ్యలో వచ్చేసి బుల్లిష్తో ఎండ్ అయిపోయింది. కాబట్టి అక్కడ గ్రీన్ కలర్ బుల్లిష్ ఉన్నది కదా, కాబట్టి మీరేమనుకోవచ్చు అంటే బుల్లిష్ అని అనుకోవచ్చు. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లీస్ట్ బుల్లిష్. లీస్ట్ బుల్లిష్ అంటే ఏంటంటే దీని లోపల బుల్లిష్ పవర్ చాలా తక్కువ ఉంటుంది, బట్ దాని తర్వాత క్యాండిల్ ఒకవేళ బుల్లిష్ మీకు ఒకవేళ ఫామ్ అయింది అంటే మీరు బుల్లిష్కి మీరు వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకే, ఇది లీస్ట్ బుల్లిష్. ఓకే, లీస్ట్ బుల్లిష్ ఏంటంటే కంప్లీట్గా బియరిష్ తొక్కేస్తుంది, బట్ ఎండింగ్లో వచ్చేసి బుల్లిష్తో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అండ్ ద సేమ్ వే
ఇది కూడా సేమ్ అంతే. ఓకే, బియరిష్ క్యాండిల్ సేమ్ అంతే. ఇది మోస్ట్ బియరిష్, సెకండ్ మోస్ట్ బియరిష్, నార్మల్ బియరిష్, న్యూట్రల్ బియరిష్, లీస్ట్ బియరిష్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా గాయస్. టైం ఫ్రేమ్స్. సో ఇవేంటంటే గాయస్, టైం ఫ్రేమ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి మనకి. ఈవెన్ సెకండ్స్లో కూడా మనకు టైం ఫ్రేమ్స్ ఉంటాయి, బట్ అది ఎవరు యూజ్ చేయరు. కొందరు యూజ్ చేస్తారు వాళ్ళ స్ట్రాటజీస్ బేస్డ్గా. బట్ ఏంటంటే గాయస్, మోస్ట్లీ 1 minute, 2 minutes, 5 minutes, 15 minutes, 1 hour, 4 hour, వీక్లీ, డైలీ అండ్ మంత్లీ చార్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్. మీరు దీంట్లోనే ట్రేడింగ్ చేసుకుంటే ఇంకా బెటర్. కొందరు ఏంటంటే 2 hours, 3 hours, 4 hours, 5 hours, 6 hours కూడా అట్లా చేస్తారు. అది మీ స్ట్రాటజీస్ పైన మీకు డిపెండ్ ఉంటుంది. ఒకవేళ మీరు సపరేట్గా ఏమైనా స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటే మీ టైం ఫ్రేమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి గాయస్ ఏంటంటే, ఈ టైం ఫ్రేమ్సే మీరు విచ్ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే, సెకండ్ అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గాయస్, టైం ఫ్రేమ్స్, క్యాండిల్ స్టిక్స్ వ్యూ. ఓకే, సో గాయస్ ఇదేంటంటే కింద లోవర్ టైం ఫ్రేమ్స్. ఓకే, ఇది వచ్చేసి లోవర్ టైం ఫ్రేమ్స్ అండ్ దిస్ ఇస్ ద హయ్యర్ టైం ఫ్రేమ్స్. సో గాయస్ ఇదేంటంటే, ప్రతి క్యాండిల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 hour చార్ట్ ఓపెన్ చేసినారు అనుకోండి, అయితే ఆ చార్ట్లో ఒక్కొక్క క్యాండిల్ 1 hourకి చొప్పున, అంటే ఒక్కొక్క క్యాండిల్ 1 hourతో ఉంటాయి అన్నట్టు. ఓకే, ఆ క్యాండిల్ వచ్చేసి మొత్తం 1 hour టైం, మొత్తం 1 hour మూమెంట్ ఒక క్యాండిల్లో కనిపిస్తుంది. దానికి 1 hour క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. ఓకే, సేమ్ అంతే గైస్. ఇది హైయర్ టైం ఫ్రేమ్స్. ఇప్పుడు ఇన్ని గానం చార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 2 3, ఇప్పుడు 1 2 3 4, ఈ 4 క్యాండిల్స్ ఉన్నాయి గైస్. ఓకే, ఈ 4 క్యాండిల్స్ 1 hour క్యాండిల్, ఒక్కొక్క క్యాండిల్ 1 hour. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4 hours వెళ్ళండి అనుకోండి, ఈ ఒక్క క్యాండిల్ 4 hours. ఓకే, ఈ ఒక్క క్యాండిల్ 4 hour క్యాండిల్, అంటే ఈ క్యాండిల్స్ అవన్నీ ఒకటే క్యాండిల్లో వచ్చేస్తున్నాయి. ఇది 4 hour క్యాండిల్ కదా గైస్, ఇది 1 hour క్యాండిల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం ఫ్రేమ్ క్యాండిల్ వ్యూ. ఓకే, ఇది గైస్ AUD CHF క్యాండిల్, AUD CHF చార్ట్స్. ఓకే, సారీ. సో గైస్ ఇది ఏంటంటే వన్ డే చార్ట్, ఇది వచ్చేసి 4 hours చార్ట్. ఓకే, ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 డేకి 1 hourకి చొప్పున ఉంటాయి అన్నట్టు ఒక్కొక్క క్యాండిల్. ఇదేంటంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 4 hours. ఈ ఒక్క క్యాండిల్ 4 hours మూమెంట్ అంతా ఒక క్యాండిల్లో కవర్ అయిపోతుంది. ఇది 1 day మూమెంట్ అంతా ఒక క్యాండిల్లో కవర్ అయిపోతుంది అట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ చార్ట్ అనాలైసిస్, ఇండికేటర్స్, ట్రెండ్ లైన్స్, ఛానల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవేంటంటే దీని బేస్డ్గా మీరు అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇండికేటర్స్. ఓకే, ఇండికేటర్స్ అంటే ఏంటిదంటే, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, స్లాగింగ్ ఇండికేటర్స్ అనే అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. మనం ఏంటంటే కొన్ని పాపులర్ ఇండికేటర్స్ ఉంటాయి, లైక్ MACD, స్టోకాస్టిక్, RSI, మూవింగ్ యావరేజ్, మళ్ళీ బుల్లింజర్ బ్యాండ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ మీకు ఏదైతే మంచిగా ఉంటుందో మీ స్ట్రాటజీస్ ప్రకారం మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఇది ఏంటంటే, ఇండికేటర్స్ ఎప్పుడైనా కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అనుకోండి, మీరు అసలు 0% ఇండికేటర్స్ అనేవి మీరు యూజ్ చేస్తారు. అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటంటే మొత్తం టెక్నికల్గానే వితౌట్ ఇండికేటర్స్ అన్నట్టు. ఓకే, ఒకవేళ మీకు ఇండికేటర్స్ కూడా మనం సపరేట్గా స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే మీరు ఇండికేటర్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు ఎక్కువ ఇండికేటర్స్ యూజ్ చేసారు అనుకోండి, మొత్తం ఈ చార్ట్ మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా గైస్? దీంట్లో ఏం అర్థం కాదు. సో గైస్ మీరు ఏంటంటే ఇండికేటర్స్ కూడా లిమిటెడ్గా యూజ్ చేయాలి. అన్లిమిటెడ్గా యూజ్ చేస్తే మీకే అర్థం కాదేమి. సో నెక్స్ట్ ప్రైస్ ప్రిడిక్షన్ ఎందుకు కూడా మీరు ఐడెంటిఫై చేయలేకపోతారు, ఎందుకంటే అన్ని మనం ఇండికేటర్స్ అయితే అసలు చార్ట్సే మనకు కనిపించాయి కదా, క్యాండిల్స్ అనేవి మనకి కరెక్ట్గా విజిబుల్ ఉన్నాయి. సో నేనేం రికమెండ్ చేస్తున్నా అంటే, ఏదైనా సెలెక్టెడ్ ఇండికేటర్స్ ఉంటే మాత్రం దానికే పట్టుకోండి. కానీ ఓవరాల్గా కంప్లీట్గా వచ్చేసి ఎక్కువ ఇండికేటర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఛానల్స్. ఓకే, ఛానల్స్లో బుల్లిష్ ఛానల్స్ అని, బియరిష్ ఛానల్స్ అని, హారిజెంటల్ ఛానల్స్ అని, ఇట్లా 3 types ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. బుల్లిష్ ఛానల్స్ ఏంటంటే అప్ ట్రెండ్కి ఐడెంటిఫై చేయడానికి బుల్లిష్ ఛానల్స్ అనేవి యూజ్ చేస్తారు. బియరిష్ ఛానల్స్ ఏంటంటే బియరిష్ ట్రెండ్కి చూడడానికి బియరిష్ ఛానల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, అండ్ ద హారిజెంటల్ ఛానల్ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్ కోసం ఇది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెండ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ట్రెండ్ లైన్స్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద బ్రేక్ అయిపోయింది అనుకోండి, రీకరెక్షన్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. బికాజ్ ఏంటంటే ఇది ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్కి లైక్ మీరు సపోర్ట్ అనుకోవచ్చు, ఈ సపోర్ట్కి బ్రేక్ చేసేస్తుంది. ఓకే, ఈ సపోర్ట్కి బ్రేక్ చేసేస్తుంది కాబట్టి ఇది
కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఇది హారిజెంటల్ ఉంది, సైడ్ వేస్ మార్కెట్ ఉంది. ఇప్పుడు పైకి బ్రేక్ చేస్తే పైకి వెళ్తుంది, కిందకి బ్రేక్ చేస్తే కిందకి వెళ్తారు. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టాపిక్ వచ్చినప్పుడు మీకు దాని గురించి కంప్లీట్గా క్లియర్గా మాట్లాడతాను. ఓకే, సెకండ్ వచ్చేసి ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్స్ మీకు ఇప్పుడు చెప్పినా కదా గైస్, ఛానల్స్లో ఇది ఇట్లా ట్రెండ్ లైన్ ఇట్లా బ్రేక్ అయితే అది కిందకి వచ్చేస్తుంది, పైనకి వెళ్ళిపోతుంది అని. సో సేమ్ ఇంతే ట్రెండ్ లైన్స్. మీరు ఒక ట్రెండింగ్ లైన్ వేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అది బ్రేక్ అయిపోయిందంటే నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ వచ్చేసి డౌన్ ఆర్ అప్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది ట్రెండ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాక్ట్స్ లైక్ ఫ్లోర్ అండ్ సీలింగ్ గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ బ్రేక్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నేను మీకు చెప్తా. పెయింట్స్, సారీ గైస్, 1 minute. Pages. So guys, ఇప్పుడు ఇది ఉన్నది. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకుందాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ వచ్చేసి ఇది కూడా ట్రెండ్ లైన్, అండ్ దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్, and this is the resistance, and this is the support. Okay, so guys ఇప్పుడు చార్ట్ ఇట్లా పైన కింద వెళ్తున్నది. ఓకే, పైన కింద వెళ్తున్నది. ఓకే, సో గైస్ ఇది ఏంటంటే రెసిస్టెన్స్కి ఈ చార్ట్ అనేది రెస్పెక్ట్ చేసింది, ఇది కూడా రెస్పెక్ట్ చేసింది, ఇది కూడా రెస్పెక్ట్ చేసింది. ఓకే, ఇక్కడ కూడా సపోర్ట్కి రెస్పెక్ట్ చేసింది, ఇక్కడ కూడా సపోర్ట్ రెస్పెక్ట్ చేసింది, ఇక్కడ కూడా సపోర్ట్కి రెస్పెక్ట్ చేసింది, ఇక్కడ కూడా సపోర్ట్కి రెస్పెక్ట్ చేసింది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద సీలింగ్ అనుకుందాం. ఓకే, ఈ సీలింగ్, ఇది వచ్చేసి ఫ్లోర్. ఓకే, ఇది వచ్చేసి ఫ్లోర్. ఫర్ ఎగ్జాంపుల్ గా సీలింగ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ బ్రేక్ అయిపోతే ఏమవుతుంది, ఇట్లా పైకి వెళ్తుంది, ఇలా బ్రేక్ అయిపోయింది అనుకో సీలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఒక బాల్ అనుకుందాం, సీలింగ్ బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. ఓకే, ఇది రీకరెక్షన్ అయింది, సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. ఈ సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ సీలింగ్ ఉంటుంది కదా, ఈ సీలింగ్ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాడ్ అవుతుంది. ఏదైతే బ్రేక్ అయిపోయినా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుందో, ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ రెసిస్టెన్స్ పైకి వెళ్ళినాక ఇది సపోర్ట్ అవుతుంది. ఓకే, సపోర్ట్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇట్లా ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది మళ్ళీ సపోర్ట్ అవుతుంది, పైన ఉన్న ఫ్లోర్ వచ్చేసి ఇది రెసిస్టెన్స్ లాగా అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా గైస్. సో ఇట్లా ట్రెండ్ లైన్స్ కూడా సేమ్ అంతే, ఇట్లా పైన కింద వెళ్తూ ఉంటాయి. ఒకవేళ కిందకి బ్రేక్ అయిపోయిందంటే ఇట్లా డీకరెక్షన్ చేసుకొని కిందకి వెళ్తాయి. నెక్స్ట్ మీ టీపీఎస్ఎల్ ఎక్కడ ఉంటుందో మీరు లెంకుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, అంతే. అంటే మళ్ళీ టాపిక్లోకి వెళ్తాం గైస్. సో గైస్, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అర్థమైందా మీకు? చూడండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయిపోయింది, మళ్ళీ సేమ్ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతే సపోర్ట్ ఫామ్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ అనేది అది మీ చేతిలో ఉంటుంది గైస్. మీరు ఎట్లాంటి ట్రేడర్ కావాలనుకుంటుండో అది మీరే సెలెక్ట్ చేసుకోవాలి. సో గైస్, దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. లైక్ ట్రెండ్ ట్రేడర్స్ అని, మళ్ళీ ఇన్వెస్టర్స్ అని, మళ్ళీ ఫండమెంటల్ ట్రేడర్స్ అని, టెక్నికల్ ట్రేడర్స్ అని. ఓకే, సో గైస్ దీంట్లో ఏంటంటే నేను చెప్తాను నెక్స్ట్ ట్రెండ్ ఫాలోయింగ్ అండ్ కౌంటర్ ట్రేడర్. ఇప్పుడు గైస్ ట్రెండ్ ఫాలోవర్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ట్రెండింగ్స్కే ఫాలో అవుతారు. అండ్ ట్రెండింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండర్ ఉందనుకోండి, వాళ్ళు ఓన్లీ హయ్యర్ లోస్లలోనే బయింగ్స్ అనేటివి చేస్తారు, ఓన్లీ హయ్యర్ లోస్లు అనేటివే బయింగ్ చేస్తారు అండ్ హయ్యర్ హైకి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ట్రెండింగ్ ట్రేడర్. అండ్ కౌంటర్ ట్రేడర్ ఏంటంటే ఇప్పుడు హయ్యర్ హైలో బై చేస్తారు, హయ్యర్ లోలో బై చేస్తారు, హయ్యర్ హైలో సేల్ చేస్తారు, అండ్ మధ్యలో కూడా ఎంట్రీస్ తీసుకుంటారు అన్నట్టు. వాళ్ళకి ఏంటంటే కౌంటర్ ట్రేడర్ అని అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డే ట్రేడర్ అండ్ స్వింగ్ ట్రేడర్. సో గైస్, డే ట్రేడర్ ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఏంటంటే ఓన్లీ 24 hours చప్పున ఉంటాయి. ఏంటంటే ఓన్లీ వన్ డేలో వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకుంటారు, వాళ్ళకి ఇంట్రాడే ట్రేడర్ అని అంటారు. అంటే స్వింగ్ ట్రేడర్ ఏంటంటే విత్ ఇన్ డేస్ ఆర్ వీక్స్లో వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటారు, వాళ్ళకి స్వింగ్ ట్రేడర్స్ అంటారు. ఓకే, అండ్ మీరు అనుకోవచ్చు
డే ట్రేడర్ అంటే విత్ ఇన్ 24 అవర్స్ అండ్ స్వింగ్ ట్రేడర్ అంటే విత్ ఇన్ 1 వీక్. ఓకే టైమ్స్ మీరు ఎట్లాంటి ట్రేడర్ కావాలనుకుంటున్నారో టైం డిసైడ్ చేస్తారని చెప్పాను కదా. ఈ టైమ్స్ అనేవి వాళ్ళు పర్టికులర్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ నేను చెప్పినట్టు ఏమైనా స్పెషల్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఫర్దర్గా వేరే టైమ్స్కి కూడా వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. మీకంటే ఏమైనా సపరేట్ స్ట్రాటజీస్ ఉంటే మీరు కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే సో గైస్, ట్రేడర్ టైం ఫ్రేమ్స్. ఓకే, ట్రేడర్ స్టైల్, ట్రెండ్ చార్ట్, ఎంట్రీ చార్ట్, హోల్డింగ్ టైం. ఓకే, ఇప్పుడు ఇంట్రాడే ఉంది గైస్. ఇంట్రాడేలో వాళ్ళు ఏంటంటే ట్రెండింగ్స్ అనేవి హవర్స్లో వాళ్ళు చూస్తారు, హవర్ చార్ట్స్లో వాళ్ళు ట్రెండింగ్స్ అనేవి చూసుకుంటారు, కన్ఫర్మేషన్ చేసుకుంటారు. దాని తర్వాత ఎంట్రీ టైం వచ్చేసి 15 minutes ఉంటుంది అండ్ హోల్డింగ్ టైం వచ్చేసి ఫ్యూ అవర్స్. అంటే లైక్ 1 hour, 2 hour, 3 hour, 4 hours వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు. లైక్ స్వింగ్ ట్రేడర్ ఏంటంటే వాళ్ళ అనాలిసిస్లో డే ఆర్ వీక్లలో వాళ్ళ అనాలిసిస్ అనేది చేసుకుంటారు. మళ్ళీ ఎంట్రీ టైం వచ్చేసి 4 hours ఉంటుంది, హోల్డింగ్ టైం వచ్చేసి అంటే డేస్ చార్ట్సే చూస్తారు. మళ్ళీ పొజిషనల్ ట్రేడర్ ఏంటంటే లైక్ లాంగ్ టర్మ్ ట్రేడర్ అనుకోవచ్చు మీరు. వీళ్ళు ఏంటంటే వీక్లీ, డైలీ, ఇంకా ఫ్యూ వీక్స్ ఇట్లాంటి టైం ఫ్రేమ్స్కి వాళ్ళు చూసుకుంటారు. ఓకే, కొందరు ఏంటంటే ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్ ఉన్నా, స్వింగ్ ట్రేడర్ ఉన్నా, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్స్కి మొత్తం ట్రెండింగ్స్ అవన్నీ, ఎంట్రీ పాయింట్స్ అవన్నీ కూడా చూసుకుంటారు కొందరు అయితే అట్లా. ఓకే, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ టెక్నికల్ బేస్డ్, న్యూసెస్ అండ్ టెక్నికల్ బేస్డ్. సో గైస్, టూల్స్ ఆఫ్ ట్రేడర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ ట్రేడర్ ఉన్నాడు అనుకోండి. టెక్నికల్ ట్రేడర్ ఏంటంటే కంప్లీట్గా టూల్స్ పైన డిపెండ్ ఉంటుంది. లైక్ ట్రెండ్ లైన్స్ అని, ఫిబొనాసీ అని, మూవింగ్ యావరేజ్, ఇండికేటర్స్ అని, ఇట్లా ఇండికేటర్స్, చార్ట్స్ దానిపైన డిపెండ్ ఉంటాయి. ఓకే, ఈ టెక్నికల్ ట్రేడర్ ఏంటంటే టెక్నికల్ ట్రేడర్ దగ్గర అసలు ఫండమెంటల్ ట్రేడర్ పనికిరాదు. ఓకే, ఫండమెంటల్ తప్పుడు అసలు న్యూసెస్ ఉన్నప్పుడు అసలు టెక్నికల్గా మీరు చేసిన అసలు వర్కౌటే కావు. కాబట్టి న్యూస్కి డిఫరెంట్గా చూడాలి, టెక్నికల్కి డిఫరెంట్గా చూడాలి. ఓకే, ఏమన్నా న్యూసెస్ ఏమన్నా వచ్చినాయంటే ముందే అలర్ట్గా ఉండాలన్నట్టు. ఓకే, ఎందుకంటే మనం జాగ్రత్త పడాలి అంతే గైస్. ఎందుకంటే న్యూస్ మూమెంట్స్ ఎట్లుంటాయంటే చాలా ర్యాపిడ్గా ఉంటాయి. ఒకటేసారి మీ అకౌంట్ కూడా బ్లో కావచ్చు. ఒకవేళ మీరు లాట్స్ అయితే కరెక్ట్ రికమెండ్ చేయకుండా, రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా ఉంటే. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఎస్ఎల్స్ కూడా హిట్ కావు. ఓకే, అండ్ ద ఫండమెంటల్ ట్రేడర్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ లేదంటే కంప్లీట్గా ఎకనామీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళకి ఫండమెంటల్ ట్రేడర్స్ అని అంటారు. ఓకే, ఒకవేళ మీకు న్యూసెస్ చూసుకోవాలనుకుంటే న్యూస్ చూసుకునే వెబ్సైట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ what needs to be a successful trader. ఓకే, స్ట్రాటజీ, ప్లాన్. ఫస్ట్ వచ్చేసి స్ట్రాటజీ, మంచి ప్లాన్ ఉండాలి. ఓకే, అండ్ రిస్క్ మేనేజ్మెంట్స్. ఒకవేళ బిగినర్స్ అయితే 1 నుంచి 2%, ఓకే మ్యాక్సిమం అనుకుంటే 5% దాకా రిస్క్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 10% దాకా రిస్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో గైస్, వాట్ ఈస్ స్ట్రాటజీ అంటే ఏంటంటే గైస్, స్ట్రాటజీలో ఏమేమి ఉంటాయంటే వాట్ ఈజ్ యువర్ బయాస్ ఆన్ చార్ట్స్. ఓకే, లైక్ బుల్లిష్ వెళ్తుందా, బియరిష్ వెళ్తుందా అని మీరు ముందే ఐడెంటిఫై చేయాలన్నట్టు. ఓకే, వాట్ ఈజ్ ఎంట్రీ స్ట్రాటజీ. ఓకే, అండ్ ఎంట్రీకి మంచి ఎంట్రీస్కి ఎట్లా ఎంటర్ కావాలి అది కూడా చూసుకోవాలి. ఓకే, వాట్ ఈజ్ నెక్స్ట్ స్ట్రాటజీ, వాట్ ఈజ్ ఎగ్జిట్ స్ట్రాటజీ వాట్ ఈజ్ ఎగ్జిట్ స్ట్రాటజీ అంటే ఓకే, ఎప్పుడు మార్కెట్ లోపల ఎగ్జిట్ ఎప్పుడు అయిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మై స్టాప్ లాస్. ఓకే, వాట్ ఈజ్ మై రిస్క్ లెవెల్ ఆన్ లాట్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ లాట్. ఓకే, లాట్ సైజ్ ఎంత పెట్టుకోవాలి అవన్నీ. మీకు ఇవన్నీ నేను మంచిగా నేను ప్రో లెవెల్లో మీకు చెప్తాను గైస్. బట్ మీరు చేసుకోవాల్సింది ఒకటే, నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇంకా లైక్ ఇంకా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, హౌ టు ట్రేడ్. ఫస్ట్ మీరు ఒకవేళ ఒక ట్రేడర్ కావాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు మంచి ట్రేడర్ అవుతారు. ఎందుకంటే మీకు ఐడెంటిఫై చేయడం దాంట్లోనే మీకు వచ్చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫైండింగ్ ట్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ సెటప్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ లాట్స్ అండ్ పుట్ స్టాప్ లాస్ అండ్ నెక్స్ట్ పుట్ టార్గెట్. ఓకే, రిస్క్ రివార్డ్. సో రిస్క్ రివార్డ్ ఏంటంటే సింపుల్గా మీకు చెప్పాలంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే జస్ట్ డెమో. మీకు రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా మంచి టాపిక్స్ చెప్తాను మీకు. సో గైస్, ఇది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 90% అక్యూరసీ అని ఇట్లా ఉంటాయి గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90% అక్యూరసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ట్రేడులు చేసింటారు అనుకోండి, 90 ట్రేడ్స్ అన్ని ప్రాఫిట్ వచ్చి ఒక 10 ట్రేడ్స్
ఒక లాస్లో బుక్ అయిపోయినాయి అనుకోండి, అయినా మీరు 90 ట్రేడ్స్లో ప్రాఫిట్స్ ఉన్నాడు కదా. సో ఏంటంటే ఇక్కడ 10 ట్రేడ్స్ అనేవి క్యాలిక్యులేట్ రావు, మీరు 90 ట్రేడ్స్లో ప్రాఫిట్ ఉన్నాడు కాబట్టి మీకు 90% అక్యూరసీ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 70% విన్ అంటే ఇక్కడ 7 ట్రేడ్స్ విన్ అయినాయి, ఓన్లీ 3 ట్రేడ్స్ లాస్ అయినాయి, అయినా మీరు ఓవరాల్గా $150 ప్రాఫిట్ ఉన్నాడు. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ 60% విన్నింగ్ రేట్ అనుకోండి. అంటే మీకు పెట్టిన 10 ట్రేడ్స్లో 6 ట్రేడ్స్ విన్నింగ్ ఉన్నాయి అండ్ 10 ట్రేడ్స్ లూజ్ ఉన్నాయి. ఓకే, మీరు ప్రాఫిట్ వచ్చేసి $30 వేసారు అండ్ లాస్ వచ్చేసి $20 వేసారు, అయినా మీరు ఓవరాల్గా $100 ప్రాఫిట్లో ఉన్నాడు. ఓకే, 50% అక్యురసీ అంటే 50% లాసెస్ వెళ్ళి 50% ప్రాఫిట్లో ఉన్నాయి, అయినా ఓవరాల్గా మీరు 50% ప్రాఫిట్లో ఉన్నాడు. ఇట్లా రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే మీకు కంప్లీట్గా స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ పైన డిపెండ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మైండ్ సెట్. ఓకే, సైకాలజీ. సో గైస్ ఏంటంటే మనం ట్రేడింగ్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా 80% మొత్తం మైండ్ సెట్ పైన డిపెండ్ ఉంటుంది. ఒకవేళ మీ కోపంలో మీరు ట్రేడింగ్ చేసినా లేదంటే ఇమోషనల్గా మీరు ట్రేడింగ్ చేసినా ఖచ్చితంగా మీరు లాస్ అయిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇమోషన్స్ పక్కకు పెట్టేయాలి, కోపాలు పక్కకు పెట్టేసేయాలి. కరెక్ట్ డిసిప్లిన్గా మీరు చేసుకుంటేనే దీని లోపల ఏంటంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గైస్. ఓకే, అండ్ 20% వచ్చేసి స్కిల్స్ పైన డిపెండ్ ఉంటాయి. ఓకే, లైక్ ఎట్లా అంటే మీకున్న నాలెడ్జ్ లైక్ టెక్నికల్ కానీ ఫండమెంటల్ కానీ ఏదైనా కానీ. మైండ్ సెట్ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే గైస్, పర్సనల్గా నాతో స్టార్టింగ్లో అయినాయి, నేను బిగినర్ ఉన్నప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 పిప్స్ నేను ప్రాఫిట్ పెట్టుకున్నా, ఒక 2 పిప్స్ నేను అటు ఇటు ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నా అనుకుంటారు. కాబట్టి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 10 పిప్స్ నాది టీపీ హిట్ అయిపోతుంది అన్నప్పుడు నేను టీపీ ఏం చేస్తుండే అంటే ఇంకా ప్రాఫిట్ వస్తుంది అనేసి నేను టీపీ మూవ్ చేసేస్తుండే 15 పిప్స్కి 20 పిప్స్కి. అదేమైతుండే 10 పిప్స్ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోయి ఎస్ఎల్కి హిట్ అయిపోతుండే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ప్లాన్కి మీరు ఫిక్స్ అయిపోయారంటే ఖచ్చితంగా ఆ ఫిక్స్డే ఉండాలి మీరు, ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేయదు. అంతే, మైండ్ సెట్ ఏంటంటే మనకు అట్లా చెప్తుంది, బట్ మీరు ఏంటంటే కంప్లీట్గా మీరు ఆల్ రైట్గా ఉండాలి అన్నట్టు చేసేటప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్ ఫర్ ట్రేడింగ్. సో గైస్ ఇది మనకేంటంటే టూల్స్ అంటే ఒక మంచి ప్లాట్ఫామ్స్ ఫర్ ట్రేడింగ్. ఓకే, సో గైస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్నికల్గా మంచి అనాలిసిస్ చేయాలి అని ఉన్నదనుకోండి, మనకేంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి మనకు కావాలన్నట్టు అనాలిసిస్ చేయడానికి. లైక్ నేను ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ నేను ఏంటంటే పర్సనల్గా ట్రేడింగ్ వ్యూ అనేది చాలా యూజ్ చేస్తాను నేను అనాలిసిస్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు కూడా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకోవాలని ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, మీరు డైరెక్ట్ అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రోకర్స్ ప్లాట్ఫామ్ టు ట్రేడ్. కొన్ని ఏంటంటే బ్రోకర్స్ ఒకవేళ డెమో ట్రేడర్స్ అంటే వాళ్ళ సర్వర్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ మన ఎక్స్నెస్లో ఏంటంటే డెమో అకౌంట్కి ఇంకా ఏంటంటే ఒరిజినల్ అకౌంట్కి సర్వర్స్ మాత్రం సేమ్ ఉంటాయి, బట్ అమౌంట్ మాత్రం డమ్మీ ఉంటాయి. ఒకవేళ మీకు డెమో ట్రేడింగ్ చేసుకోవాలన్నా మీరు ఎక్స్నెస్లో చేసుకోవచ్చు, అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, డైరెక్ట్ అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మన ఎక్స్నెస్లో వచ్చేసి సెయింట్ అకౌంట్ కూడా ఉంటుంది, మీరు సెయింట్ అకౌంట్లో ఒకవేళ మీరు బిగినర్ అయితే ప్రాక్టీసింగ్ కోసం బెటర్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఫారెక్స్ న్యూస్ లైక్ ఫారెక్స్ ఫ్యాక్టరీ, ఎఫ్ఎక్స్ బుక్, ఎఫ్ఎక్స్ స్ట్రీట్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఫస్ట్ డెమో అకౌంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ డెమో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే గాయస్ ఏంటంటే మీ ఇష్టం, మీకు రికమెండ్ మీకు ఏ బ్రోకర్ తెలుసుంటే మీరు దాంట్లో వేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు చాలామంది కాల్స్ చేసి అన్న ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నా, ఇట్లా ఫ్రాడ్ బ్రోకర్లో నేను డబ్బులు వేసాను అది అని చాలామంది ఫోన్ చేసారు నాకు. బట్ నేనేంటంటే కంప్లీట్గా నేను పర్సనల్గా యూజ్ చేసే బ్రోకర్ మీకు సజెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్స్నెస్ యూజ్ చేసుకోవచ్చు, డెమో అకౌంట్ దాంట్లోనే ఓపెన్ చేసుకోవచ్చు, రియల్ అకౌంట్ కూడా దాంట్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో గైస్ అస్సలు మర్చిపోద్దు ఓపెన్ చేసుకోవడానికి. అండ్ గైస్ నా వీడియో కంప్లీట్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా మీకు నాలెడ్జ్ ఖచ్చితంగా ఇస్తాను గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ జస్ట్ ఎండ్ అవర్ వీడియో. ఓకే, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ.